సాధారణంగా ఇప్పుడు మనం కొన్ని సినిమాలు చూస్తాం. 'లిమిట్‌లెస్' అనే ఒక సినిమా ఉంది. అందులో ఒక టాబ్లెట్ వేసుకుంటే అతని న్యూరాన్స్ అన్ని బాగా యాక్టివేట్ అయ్యి చిన్నప్పుడు కూడా గుర్తొచ్చి అనలైజ్ ఎక్కువ పెరిగి లాంగ్వేజ్ బాగా వచ్చి చాలా బాగా పనిచేసి ఆ రకంగా మెదడు పనితీరును పెంచి చేస్తుంది. 'లూసీ' అని ఒక మూవీ వచ్చింది. అందులో కూడా సేమ్ ఒక డ్రగ్ కడుపులో వెళ్ళడం ద్వారా అంటే అసలు ఒక డ్రగ్ అనేది మనిషి యొక్క మేధస్సును పెంచే అవకాశం ఉందా? ఇప్పుడు ఆ దిశగా ఎలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి? ఇది సాధ్యమయ్యే అవకాశం ఉందంటారా? లేదు. అలా ఇప్పుడు ప్రస్తుతం అయితే మందులతో అలా సాధ్యం లేదు. బట్ అటెన్షన్ కాంపోనెంట్, అటెన్షన్‌ని ఫోకస్ చేయడం అన్నది కొన్ని మందులతో పెరుగుతాయి. యాంఫెటమిన్స్ అన్న టాబ్లెట్ మెడికేషన్స్‌తో కొంచెం అటెన్షన్ ఎక్కువైతాయి. స్పెషల్లీ చిన్న పిల్లల్లో అటెన్షన్ డెఫిసిట్ హైపర్కైనెటిక్ మూవ్‌మెంట్ హైపర్కైనెటిక్ డిజార్డర్ అంటారు. ADHD అని. అంటే పిల్లలు స్పెసిఫిక్‌గా ఫోకస్ చేయలేరు, కూర్చోలేరు. వాళ్ళకి అది ఇస్తే కొంచెం అటెన్షన్ ఫోకస్ చేయడానికి మందులున్నాయి. బట్ అది న్యూరాన్స్‌ని కెపాసిటీ పెంచట్లేదు. ఓన్లీ థింగ్ ఈజ్ వాళ్ళ అటెన్షన్‌ని పెంచగలుగుతాం. కొన్ని మందులైతే ఉన్నాయి. మెథాల్ఫెనిడేట్, యాంఫెటమిన్స్ ఇవన్నీ కొన్ని మందులతో కొంచెం అటెన్షన్ పెంచితే వాళ్ళు పని మంచిగా చేయగలుగుతారు. అంటే ఇది డిజీజ్ ఉన్న వాళ్ళకే పనిచేస్తాయి. ఆల్రెడీ బాగా అటెన్షన్ ఇచ్చే వాళ్ళకి పెద్దగా ఇంప్రూవ్మెంట్ రాదు. ప్రస్తుతం అయితే మందులు లేవు. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.